వేల సంవత్సరాలుగా పాలకులను, సామ్రాజ్యాలను మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన ఏకైక లోహం బంగారం. బంగారం భూమిపై ఏర్పడలేదు. ఇది సూపర్నోవా, చనిపోయిన నక్షత్రాల పేలుల ద్వారా ఏర్పడి సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కాపాతం ద్వారా భూమిని చేరిందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. అత్యంత సాగే గుణం, తుప్పు పట్టకపోవడం దీని ప్రత్యేకతలు. మానవులు దాదాపు 6,000 సంవత్సరాల క్రితం నదుల ఒడ్డున దొరికిన బంగారాన్ని తొలిసారి ఉపయోగించారు. క్రీస్తుపూర్వం 700లో లైడియా రాజ్యంలో మొట్టమొదటిసారిగా నాణ్యం రూపంలో ముద్రించబడిన బంగారం వాణిజ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1848లో కాలిఫోర్నియాలో ప్రారంభమైన గోల్డ్ రష్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సరికొత్త యుగం వైపు నడిపింది. ఈ యుగంలో క్లోండైక్ మరియు భారతదేశంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వంటి ప్రాంతాల్లో లక్షలాది మంది సంపద కోసం చేసిన పోరాటం చరిత్రలో ముఖ్యమైంది. ఈ గోల్డ్ రష్ల ఫలితంగా నగరాలు అభివృద్ధి చెందాయి, రైలు మార్గాలు ఏర్పడ్డాయి. 20వ శతాబ్దం మధ్యకాలం వరకు అనేక దేశాల కరెన్సీ విలువను నిర్ణయించడానికి గోల్డ్ స్టాండర్డ్లు ఉపయోగించాయి. ఈ లోహం యొక్క శాశ్వతమైన విలువకు, దాని మెరుపుకు మానవ చరిత్రలో ఎప్పటికీ చెరగని స్థానం ఉంది. నేటికి ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షణ కోసం కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా కొనుగోలు చేస్తాయి. భారతదేశంలో బంగారం సంస్కృతిలో, సంప్రదాయాల్లో అంతర్భాగం కాగా, ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్, సెల్ ఫోన్లు మరియు అంతరిక్ష నౌకల్లో కూడా అత్యుత్తమ విద్యుద్వాహంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ వీడియోస్ మీ వరకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.